పాకిస్తాన్ అఫీషియల్గా ముక్కలైపోయింది. బలోచిస్తాన్ తమను తాము ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంది. 13 జూలై 2026న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రాంతాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్గా ప్రకటిస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ని జారీ చేసింది. బలోచిస్తాన్ సెపరేట్ కంట్రీగా మారడం మామూలు విషయం కాదు. మీరు ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ని చూస్తే పాకిస్తాన్ మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. 1 బలోచిస్తాన్, 2 సింధ్, 3 పంజాబ్, 4 కేపీకి అంటే ఖైబర్ పఖ్తుంఖ్వా. ఇందులో బలోచిస్తాన్ అతిపెద్ద ప్రాంతం. ఇది టోటల్ పాకిస్తాన్లో 44% ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్లో ఉన్న మేజర్ న్యాచురల్ రిసోర్స్ అన్నీ ఈ బలోచిస్తాన్లోనే ఉన్నాయి. అమెరికా చేయబోతున్న బిలియన్స్ ఆఫ్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్, చైనా ఆల్రెడీ పనిచేస్తున్న అనేక ప్రాజెక్టులు ఈ బలోచిస్తాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆగిపోబోతున్నాయి. బలోచిస్తాన్ తమ సెపరేట్ జెండాని, జాతీయ గీతాన్ని, పాస్పోర్ట్ని కూడా రివీల్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? నిజంగానే పాకిస్తాన్ ముక్కలైపోయిందా? దీని ఇంపాక్ట్ మన ఇండియా పైన ఎలా ఉంటుంది? అసలు బలోచిస్తాన్ హిస్టరీ ఏంటి? వీళ్ళు ఎప్పటి నుంచి సెపరేట్ కంట్రీ కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు? ఇలా ప్రతిదీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మా వీడియోస్ మీకు నచ్చితేనే, మా రీసెర్చ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా? ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ బలోచిస్తాన్లోని 85% ఏరియాను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంటే ఈ బలోచిస్తాన్ ఏరియాలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీకి చెందిన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అండ్ ఈ బలోచిస్తాన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తమ ప్రాంతాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించారు. జనరల్గా ఒక ప్రాంతాన్ని సెపరేట్ కంట్రీగా ప్రకటించాలి అంటే కొన్ని కండిషన్స్ని ఆ ప్రాంతం మీట్ అవ్వాలి. అందులో 1 డిఫైన్ టెరిటరీ ఉండాలి, 2 ఆ ప్రాంతంలో పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి, 3 ఆ పాపులేషన్ని ప్రాంతాన్ని గవర్న్ చేయడానికి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి, 4 అక్కడ ఉన్న లీడర్లకు ఇంటర్నేషనల్ రిలేషన్ని మెయింటైన్ చేసే ఎబిలిటీ ఉండాలి. ఇవన్నీ బలోచిస్తాన్కి ఉన్నాయి. అందుకే వాళ్ళు తమ ప్రాంతాన్ని సెపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు. అలాగే వీళ్ళు తమ దేశానికి ఒక సెపరేట్ ఫ్లాగ్ని, జాతీయ గీతాన్ని అండ్ కరెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ జాతీయ గీతం పేరు మాచూకై బలోచాని అండ్ వీళ్ళ కరెన్సీ పేరు బలోచి ఫాలూస్. అండ్ వీళ్ళు తమకంటూ ఒక సెపరేట్ పాస్పోర్ట్ని కూడా డిజైన్ చేసుకున్నారు. ప్రజెంట్ బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ అన్నీ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఈ ఏరియాలో దాదాపు 150 కన్నా ఎక్కువగా యాక్టివ్ గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. 1200 కన్నా ఎక్కువగా ఆపరేషనల్ కోల్ మైనింగ్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నారు, మా దగ్గర పాకిస్తాన్ లాగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, ట్యాంకులు, మిసైల్స్ లేవు కావచ్చు, కానీ మా ప్రాంతం కోసం ప్రాణాల్ని అడ్డుపెట్టి పోరాడే 5 లక్షల కన్నా ఎక్కువ మంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఉన్నారు. మా దగ్గర ప్రాపర్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది. 2026 ఎండ్ కల్లా మా ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ ఫోర్సెస్ని, పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ మేము తిరిగి పంజాబ్కి తరిమేస్తాము అని BLA బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లియర్గా అనౌన్స్ చేసింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్, ఒక ప్రాంతంలోని ప్రజలు తమను తాము ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించుకోవచ్చా అంటే ఎస్. కానీ ఆ ప్రాంతం కంట్రీగా మారాలి అంటే ఇతర దేశాల సపోర్ట్ కూడా ఉండాలి. ఇతర దేశాలు కూడా ఈ ప్రాంతాన్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేయాలి. అందుకే ఇప్పుడు బలోచిస్తాన్ మన ఇండియాను, యునైటెడ్ నేషన్ని మమ్మల్ని ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి మన ఇండియా నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇప్పటి వరకు రాలేదు. మీకు తైవాన్ తెలిసే ఉంటుంది. తైవాన్ని ఆక్యుపై చేయడానికి చైనా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. చైనాకు భయపడే చాలా దేశాలు తైవాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయట్లేదు. ప్రజెంట్ తైవాన్ని కేవలం 14 నుంచి 16 దేశాలు మాత్రమే సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేశాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు రికగ్నైజ్ చేయలేదు. సేమ్ అలాగే ఇప్పుడు బలోచిస్తాన్ కూడా ఒక సెపరేట్ కంట్రీగా మారబోతుంది. ఇక బలోచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా మారితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి అనే విషయానికి వస్తే పాకిస్తాన్ ఇప్పుడు పంజాబిస్తాన్గా మారుతుంది. మీరు పాకిస్తాన్ మ్యాప్ని చూసినట్టయితే మొత్తం 4 ప్రాంతాలు ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రాంతం ఈ పంజాబ్. ఈ పంజాబ్లోని ప్రజలే దేశం మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళ చేతిలో ఉంటాయి. మిలిటరీలో టాప్ అఫీషియల్స్ వీళ్ళే ఉంటారు.
అండ్ పొలిటికల్ లీడర్స్ అందరూ పంజాబ్ వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ప్రతి ఒక్కరూ పంజాబ్కి చెందిన వాళ్ళే. అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు పాకిస్తాన్లో ఉండాలి అనుకోవట్లేదు. ఇక ఈ బలోచిస్తాన్ ప్రాంతం యొక్క హిస్టరీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, 1947 సమయంలో అఖండ భారతదేశం ముక్కలై ఈ పాకిస్తాన్ పుట్టుకొచ్చింది. అయితే పాకిస్తాన్ సెపరేట్ అయినా కూడా పాకిస్తాన్లో కూడా కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్, ఇండిపెండెంట్ రాజ్యాలు ఉండేవి. అందులో ఒకటి కలాత్, మాకారాన్ అండ్ ఖారాన్. ఈ ప్రాంతాలు పాకిస్తాన్లో జాయిన్ అవ్వడానికి స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ చూపలేదు. ఎలాగైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సెపరేట్ ప్రాంతంగా ఉందో పాకిస్తాన్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే బలూచిస్తాన్లో ఉన్న ఈ కలాత్ అనే ప్రాంతం పాకిస్తాన్లో కలవడానికి నిరాకరిస్తే ఆ సమయంలో ఉన్న జిన్నా ఏప్రిల్ 1, 1948న తన ఆర్మీ మొత్తాన్ని పంపి ఈ ప్రాంతాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు. ఇక్కడ బలూచిస్తాన్ ప్రజల ప్రధానమైన సమస్య ఏమిటంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న న్యాచురల్ రీసోర్స్లు అన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలోనే గోల్డ్ మైన్స్ ఉన్నాయి, గ్యాస్ ఫీల్డ్ ఉన్నాయి, కోల్ మైన్స్ కూడా ఉన్నాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఉన్న రీసోర్స్ని దోచుకుంటుంది, కానీ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయట్లేదు. అండ్ ఈ ప్రాంత ప్రజలకు సరైన అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. బలూచిస్తాన్ని డెవలప్ చేయకపోగా ఎదురు తిరిగిన వారిని పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ నరక యాతన పెడుతుంది. బలూచిస్తాన్ ప్రజలపైన పాకిస్తాన్ ఆర్మీ పైశాచికత్వాన్ని చూపించింది. ఎదురు తిరిగిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపేయడం, మహిళలను అయితే ఇష్టం వచ్చినట్టుగా బలాత్కారాలు చేయడం చేశారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రాంతాన్ని ఎలా అయితే బ్రూటల్గా కంట్రోల్ చేసిందో సేమ్ అలాగే ఇప్పటికీ బలూచిస్తాన్ని కంట్రోల్ చేస్తుంది. బలూచిస్తాన్ ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తమను దోచుకుంటుంది అనే భావన ఎప్పటి నుంచో ఉంది. 1948లోనే వీళ్ళు పాకిస్తాన్లో కలవము అని ప్రొటెస్ట్ చేశారు. కానీ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. ఆ తర్వాత 1958లో మళ్ళీ ప్రొటెస్ట్ రైజ్ అయింది. ఆ తర్వాత 4వసారి 1973 నుంచి 77 వరకు భారీ లెవెల్లో ప్రొటెస్ట్ జరిగింది. మిలిటరీ ఆపరేషన్స్ కూడా జరిగాయి. అప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఫోర్స్ని ఉపయోగించి ఈ ప్రొటెస్ట్ని అణిచివేసింది. కానీ 2005 నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫామ్ అయి ఈ డిమాండ్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకువచ్చారు. అండ్ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళను పాకిస్తాన్ ప్రభుత్వానికి అగెన్స్ట్గా పోరాడేలా తయారు చేశారు. ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో దాదాపు 5 లక్షల కన్నా ఎక్కువ మంది సైనికులు ఉన్నారు. వీళ్ళు కంటిన్యూగా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తూ ఇప్పటికే వందల వేల మందిని అంతం చేశారు. ఇక బలూచిస్తాన్ అనే దేశం నిజంగా ఏర్పడితే దాని ఇంపాక్ట్ వరల్డ్ పైన ఎలా ఉంటుంది అంటే, ముందుగా ప్రజెంట్ చైనా అండ్ పాకిస్తాన్ సిపెక్ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాయి. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్. చైనా భవిష్యత్తులో ఇండియా ఎక్కడా స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేస్తుందో అనే భయంతో ఆల్టర్నేట్ రూట్ కోసం ఈ సిపెక్ని డెవలప్ చేస్తుంది. ఈ సిపెక్ ప్రాజెక్ట్లో చాలా ముఖ్యమైనది గ్వాదర్ పోర్ట్. ఇది బలూచిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఈ పోర్ట్లో చైనా తమ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం, చైనా ఇంజనీర్లు అక్కడ పనిచేయడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ చైనా ప్రాజెక్టులపైన వాళ్ళు కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంటారు. దాంతోపాటు ఈ బలూచిస్తాన్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాపర్ అండ్ గోల్డ్ మైన్ ఉంది. దాని పేరే రేకో డీక్. ఈ మైన్ పైన అమెరికా దాదాపు $1.25 బిలియన్ ఇన్వెస్ట్ చేసి అక్కడ $7 బిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలని చూస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ కంపెనీలు ఇక్కడికి వచ్చి బంగారం మొత్తాన్ని మైనింగ్ చేసి దోచుకుంటాయి. మరి దీనికి పాకిస్తాన్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ ఒప్పుకున్నాయా అంటే ఎస్. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఇద్దరు జోకర్లు ట్రంప్తో కలిసి చేసుకున్న డీల్ అదే. అలాగే ఆల్రెడీ చైనా ఈ ప్రాంతంలోని అనేక రీజియన్స్లో మైనింగ్ చేస్తూనే ఉంది. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే విమానం నుంచి కూడా చైనా ఇక్కడ చేస్తున్న మైనింగ్ కనబడుతుంది. అంత పెద్ద పెద్ద హోల్స్ని వీళ్ళు ఇక్కడ డిగ్ చేశారు. ఇక్కడ మినరల్స్ని దోచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా డామినేటింగ్గా మారింది. వాళ్ళు స్పెసిఫికల్లీ చైనా ప్రాజెక్ట్స్ పైన టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని తట్టుకోలేక ఆల్రెడీ చైనా చాలా ప్రాంతాల్లో తమ మైనింగ్ని ఆపేసింది. అండ్ చైనా ఈ గ్వాదర్ పోర్ట్లో చేస్తున్న చాలా మట్టుకు డెవలప్మెంట్ను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపేసింది. ఇది మన ఇండియాకు చాలా మంచి విషయం. ఎందుకంటే చైనా ఈ సిపెక్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే భవిష్యత్తులో మనం చైనాని ఎటువంటి ప్రెజర్ పెట్టే అవకాశం ఉండదు. స్ట్రేట్ ఆఫ్ మలక్కా కంప్లీట్ మన చేతిలో ఉన్నప్పటికీ మనం చైనాను కంట్రోల్ చేయలేము.
కానీ ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు మన ఇండియాకు చాలా ఫేవర్గా ఉన్నారు కాబట్టి అటు బలూచిస్తాన్ని అండ్ ఆఫ్ఘనిస్తాన్ని యూజ్ చేసి మనం పాకిస్తాన్ అండ్ చైనాను ప్రెజరైజ్ చేయొచ్చు. రేపు వీళ్ళు బార్డర్లో ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు గట్టి సమాధానం ఇవ్వచ్చు. అలాగే ఈ బలూచిస్తాన్ జియోగ్రఫీ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది. బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ కేపీకేతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర వెరీ ఇంపార్టెంట్ గ్వాదర్ పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీగా మారితే మనం ఈ గ్వాదర్ పోర్ట్ని మన అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాకిస్తాన్ కంప్లీట్గా ముక్కలై కేవలం పంజాబిస్తాన్గా మారుతుంది, చాలా వీక్ అవుతుంది. అలాంటి ఒక చిన్న ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం మనకు ఈజీ అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద దేశం కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. అది మన దేశంలో పీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అభివృద్ధికి చాలా అవసరం. ఓవరాల్గా ప్రజెంట్ పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఒకవైపు బలూచిస్తాన్ సెపరేట్ దేశంగా ప్రకటించుకుంది. పీఓకే ప్రాంతంలో ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆర్మీకి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. మేము పాకిస్తాన్లో భాగంగా ఉండదలుచుకోలేదు అంటూ సెపరేట్ కంట్రీగా మారుతామని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇండియాలో కలిసిపోయేందుకు రెడీగా ఉన్నారు. ఇక కేపీకే ప్రాంతం విషయానికి వస్తే అక్కడ మ్యాక్సిమం ఆఫ్ఘాన్ ప్రజలే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వైపే సపోర్ట్ చూపిస్తున్నారు. అండ్ కింద ఉన్న సింధు ప్రజలు ఈ పంజాబ్ ప్రావిన్స్తో గొడవ పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన వాటర్ మొత్తాన్ని ఈ పంజాబ్ ప్రాంత ప్రజలే వాడేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితులు ఇంత వరస్ట్గా ఉన్నా బయట మాత్రం మా దేశం చాలా బాగుంది అంటూ ఈ షాబాజ్ షరీఫ్ అండ్ పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ ప్రపంచానికి చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు. ఇవి చాలవు అన్నట్టు అండ్ పాకిస్తాన్ ఇప్పుడు 4 ఫ్రంట్ వార్కి సిద్ధమవుతుంది. వార్కి సిద్ధమవుతుంది అనే బదులు తన గోతుని తానే తవ్వుకుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మనతో గొడవ పడుతుంది. అండ్ సౌదీ అరేబియాతో వీళ్లకు ఉన్న డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళిప్పుడు యెమెన్తో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వీళ్లకు సొంత దేశ పరిస్థితులే మేనేజ్ చేయడం చేత కావట్లేదు. అలాంటిది ఇతర దేశాలతో యుద్ధానికి వెళ్తున్నారు అంటే వీళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఎలా మారుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఉగ్రవాదానికి ఎపి సెంటర్ అయిన పాకిస్తాన్ వినాశనానికి చాలా దగ్గరగా ఉంది. బలూచిస్తాన్ అనే ఒక న్యూ ప్రో ఇండియా కంట్రీ ఏర్పడబోతోంది. ఇవన్నీ మన భారత్కి చాలా మంచి విషయాలు. వెరీ సూన్ మన ఇండియా ఈ బలూచిస్తాన్ని సెపరేట్ కంట్రీగా యాక్సెప్ట్ చేసి యునైటెడ్ నేషన్ని, ఇతర దేశాలని కూడా రికగ్నైజ్ చేసేలా చేస్తుంది. పాకిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్లో జరుగుతున్న ప్రతి విషయానికి కారణం ఇండియానే అంటూ బ్లేమ్ చేస్తుంది. దీనిపైన మన ఇండియా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నిజంగా మన ఇండియా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తుందా అంటే అఫీషియల్గా నో. కానీ పాకిస్తాన్ లాంటి చీడ పొరుగును ఎలిమినేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో అలా చేసినా ఎటువంటి తప్పు లేదు. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ముక్కలై ఒక కొత్త ప్రో ఇండియా కంట్రీ ఏర్పడడం మంచిదేనా? ఇది మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందా? పాకిస్తాన్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అసలు పాకిస్తాన్ ఉంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.